సిటీ ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చింది, సరదాలు మోసుకొచ్చింది. తెలుగు నేలంతా ఆనందాల హరివిల్లును తలపిస్తోంది. చిన్న పెద్ద ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడిపాడుతున్నారు. సంక్రాంతి అంటే రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, కోడిపందాలే కాదు, పండుగ ప్రాశస్త్యం మరెంతో ప్రత్యేకం. నిజానికి ప్రకృతికి మనిషి చెప్పే కృతజ్ఞతే సంక్రాంతి, పురాతన పండుగ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతిపెద్ద పండుగ సంక్రాంతి. ప్రతి సంవత్సరం జనవరిలో ఈ పండుగను 4 రోజుల పాటు అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందరూ ఈ 4 రోజులను ఒక వేడుకలా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, పిల్లలపై భోగి పండ్లు పోయడం, గాలిపటాలు, కోడిపందాలు, కొత్త బట్టలు, చుట్టాలు, పిండి వంటలతో ప్రతి ఇల్లు సందడిగా మారుతోంది. అందుకే సంక్రాంతి వచ్చిందంటే చాలా పట్టణాల కంటే ఎక్కువగా పల్లెలు కళకళ్లాడతాయి. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ప్రవేశిస్తూ ఏడాది కాలంలో మొత్తం 12 రాశుల్లో సంచరిస్తాడు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సందర్భాన్నే మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ రోజు దాన ధర్మాలు చేయడం వల్ల జన్మజన్మల బాధలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. సంక్రాంతి సూర్యమాన ప్రకారం జరుపుకునే పండుగ. దక్షిణాయానంలో సంచరించిన సూర్యుడు ఈ రోజుతో ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు. సూర్యుని గమన మార్పుతో వాతావరణంలోనూ మార్పులు వస్తాయి. ఈ కారణాల వల్లే సంక్రాంతిని పెద్ద పండుగగా, పెద్దల పండుగగా విశేషంగా జరుపుకుంటారు. భోగి తర్వాత వచ్చే రోజున సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున ప్రతి ఇంటి ముందు పెద్ద రంగవల్లికలు వేస్తారు. ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిని పూలతో అలంకరిస్తారు. ఆ గొబ్బెమ్మల చుట్టూ పిల్లలు, మహిళలు ఆనందంగా నృత్యాలు చేస్తారు. రంగురంగుల ముగ్గులతో గ్రామాలు, పట్టణాలు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తాయి. సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చిన కొత్త ధాన్యం ఇంటికి చేరుతుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఎంతో ఆనందిస్తారు. కొత్త బియ్యం త్వరగా అరగవు కాబట్టి వాటితో నేరుగా అన్నం వండరు. బెల్లం కలిపి పరమాన్నం, అరిసెలు, అప్పాలు, చక్కెలాలు వంటి పిండి వంటలు తయారు చేస్తారు. ఇది ఆరోగ్యకరంగానూ ఉంటుంది. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం సమర్పిస్తారు. అందుకే అక్కడ ఈ పండుగను పొంగల్ అని పిలుస్తారు. పంటను అందించిన దేవుడికి కృతజ్ఞతగా నైవేద్యాలు సమర్పిస్తారు. ప్రకృతితో పాటు పశువులను కూడా పూజించడం ఈ పండుగ ప్రత్యేకత. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి ఉత్సవాలు పల్లెల్లో కొత్త వెలుగులు నింపాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2025లో ప్రజల అవసరాలు తీర్చామని, 26లో వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులకు పెండింగ్ డిఏల చెల్లింపు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు వంటి కీలక అంశాలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి ఉత్సవాలు పల్లెల్లో కొత్త వెలుగులు నింపాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని, 2025లో ప్రజల కనీస అవసరాలను తీర్చగలిగామని, 2026లో వారి ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. పాలనలో వేగాన్ని పెంచామని చెబుతూ మెగా డిఎస్సి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. ముఖ్యంగా రైతులకు ధాన్యం సేకరణ జరిగిన 48 గంటల్లోనే నిధులు జమ చేస్తున్నామని, ఈ ఏడాది 10,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరాయని తెలియజేశారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని, గతంలో ట్రూ అప్ భారాన్ని తగ్గించామని, ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న సీఎం సుమారు 60 నెలలుగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను, సరెండర్ లీవ్ నిధులను విడుదల చేశామని గుర్తు చేశారు. అలాగే గతంలో నిలిచిపోయిన నీరు చెట్టు బిల్లులను కూడా క్లియర్ చేశామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని, సిఐఐ సమ్మిట్ ద్వారా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని తెలియజేశారు. అమరావతి, పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని విజయవాడ నగర ప్రజలకు, సిటీ కేబుల్ ప్రేక్షకులకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ నిలువటద్దమని కొనియాడారు. ముక్కోటి దేవతల ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రత్యేకించి విజయవాడ నగరాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములవుతున్నారని, రాబోయే రోజుల్లో నగరాన్ని మరింత ప్రగతి పదంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. గడప గడపకు సంక్రాంతి వెలుగులు చేరాలని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలను ఆనందంగా అందరికీ నమస్కారాలు. అదే మరి హ్యాపీ సంక్రాంతి. రేపటి నుంచి అందరూ కూడా హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం సంక్రాంతి ప్రజల జీవితాలలో మంచి వెలుగును తీసుకురావాలని, వారు మంచి క్షేమంగా, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి కలగజేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ భగవంతుడి దయతో మీ కుటుంబాల్లో సంతోషం నిండాలని, మీ సమస్యలన్నిటికీ కొత్త సంవత్సరం పరిష్కారం చూపించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ప్రతి తెలుగువాడికి కూడా శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో మంచిగా పనులు చేసుకుంటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఈ పండుగను ఆహ్లాదకరంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా బంధుమిత్రులు అందరూ కూడా ఈ పండగకి వస్తారు. ఈ ఏరియాలో ఈ పండుగ అనేది చాలా ఆనందోత్సవాలతో జరుపుకుంటారు కాబట్టి ఎక్కువ బెట్టింగ్లు దానికి వెళ్లకుండా, కోడి పందాలు, జూదాలు జోలి వెళ్ళకుండా అందరూ కూడా ఇంట్లోనే ఉండి హ్యాపీగా బంధుమిత్రులతో ఆనందంగా గడుపుకోవాలని చెప్పేసి ఈ పండుగని ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ముందు వచ్చేటప్పుడు కొంత నందిగామ దగ్గర కొంత స్మాల్ ఇష్యూస్ వచ్చాయి. అవి లేకుండా కూడా తిరుగు ప్రయాణంలో ఈ ట్రాఫిక్ జామ్స్ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, విజయవాడ నగర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో ఆనందాలు వెల్లివిరియాలని, పిల్ల పాపలతో అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో, ఆ భగవంతుడి దయతో అందరి ఇళ్లల్లోన ఐశ్వర్యం తొలతూగే విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ విజయవాడ నగర ప్రజలకి, సిటీ కేబుల్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. విఎంసీలో ఉన్న అందరూ సిటిజన్స్కి, అలాగే అందరు ఎంప్లాయీస్కి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగని హార్ట్గా వెల్కమ్ చేయండి. అలాగే సేఫ్గా అందరూ. యాజమాన్యానికి, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. చక్కగా మన ఊళ్ళల్లో, మన ఇంటిలో పండగ, మన బంధువులతో పండగ జరపాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా సిటీ కేబుల్ సిబ్బందికి, యాజమాన్యానికి, ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. 2026 సంక్రాంతి అందరికీ శుభం కలగాలని, ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా సంక్రాంతికి ఎంత ఆనందంగా ఉంటారో సంవత్సరం పొడుగుతూ అంతే ఆనందంగా ఆంధ్ర ప్రజలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి, తెలుగు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో హిందువులకు వచ్చే అతిపెద్ద పండుగ సంక్రాంతి. దేశవ్యాప్తంగా చేసే పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని, ఈ సంక్రాంతి ఆ భగవంతుని ఆశీస్సులో అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. సిటీ కేబుల్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ ఇంట్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, పండగని బాగా చేసుకోండి. సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మన ఆంధ్రులకు అందరికీ అద్భుతమైనటువంటి పండుగ. ఆ సమయంలో పంటలంతా ఇంటికి వస్తుంటాయి. దాన్ని చెప్పడమే కొంచెం కష్టంగా ఉంటుంది. కొన్ని పంటలంతా మధ్యలోనే కొన్ని నష్టం కూడా జరిగిపోయాయి. అయినప్పటికీ కూడా కొంచెం బుద్ధివంతులైనటువంటి రైతులు 2-3 పంటలు వేరే విధంగా వేసుకొని కొద్దిగా అయినా కూడా సంక్రాంతికి మనకు పంట తెచ్చుకునే ఒక పద్ధతి. సంక్రాంతి అంటే అందరూ ఇండ్లకు వచ్చేటువంటి ఒక పద్ధతి. ఎక్కడెక్కడ ఏ దేశంలో
పనులు చేస్తున్నా కూడా వస్తారు. ఆ గంగిరెద్దు వాళ్ళని కూడా మనం ఆదరించేటువంటి ఒక సందర్భం సంక్రాంతి పండుగ. సంక్రాంతి సూర్యుడు వేరే దారికి వెళుతున్నాడు కాబట్టి, నక్షత్రం వెళుతున్నాడు కాబట్టి అందరికీ కూడా మంచిది. కానీ సంక్రాంతి శుభాశయాలు కూడా. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా పండుగ సంబరాలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతటా విభిన్న పేర్లు, సంప్రదాయాలతో జరుపుకునే మకర సంక్రాంతి సంస్కృతిలోని ఏకత్వం, సమిష్టి భావాన్ని ప్రతిబింబిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఒక సందేశాన్ని పంచుకున్నారు. దేశంలో విభిన్న ప్రాంతాల్లో వేర్వేరు పేర్లు, ఆచారాలతో ఈ పండుగను జరుపుకున్నప్పటికీ ఇది భారతీయ సంస్కృతిలోని ఏకత్వాన్ని మరియు సమిష్టి భావాన్ని చాటి చెబుతుందని ఆయన పేర్కొన్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ సమయం ప్రతి ఒక్కరిలో క్రమశిక్షణతో కూడిన ముందడుగు వేయాలనే సందేశాన్ని ఇస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా ఈ పండుగను రైతులకు అంకితం చేస్తూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనిశ్చితులను, ప్రకృతి మార్పులను తట్టుకుని దేశాన్ని పోషిస్తున్న అన్నదాతల కృషి, సహనం మరియు త్యాగమే మన ఆర్థిక వ్యవస్థకు పునాది అని కొనియాడారు. ప్రతి భారతీయుడి జీవనానికి రైతే ఆధారమని గుర్తు చేశారు. ఈ మకర సంక్రాంతి దేశంలో ఐక్యతను మరింత బలోపేతం చేయాలని, అందరి జీవితాల్లో సమృద్ధిని, సమిష్టి ప్రగతిని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్యకాలాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం మన తెలుగు సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి సంక్షేమాలు పాడి పంటల్లా వర్ధిల్లుతున్నాయని, అందుకే రాష్ట్రమంతా పండుగ కళ సంతరించుకుందని లోకేష్ అభివర్ణించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి ఇల్లు ఆనందంతో నిండాలని, ప్రజలందరూ ఈ సంక్రాంతిని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నారావారిపల్లె క్లస్టర్లోని ప్రతి కుటుంబానికి నెలకు 30,000 నుంచి 40,000 ఆదాయం సమకూరేలా ప్రణాళికలు రచించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. స్వగ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూనే అధికారులతో సమీక్షించిన ఆయన వచ్చే ఏడాదిలో నారావారిపల్లె క్లస్టర్ను ఎలా అభివృద్ధి చేయాలన్న అంశంపై స్పష్టమైన విజన్ను అందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరైన నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు కుటుంబంతో కలిసి సంబరాలు చేసుకుంటూనే గ్రామాభివృద్ధిపై దృష్టి సారించారు. ప్రతి కుటుంబానికి నెలకు 30,000 నుంచి 40,000 రూపాయల ఆదాయం వచ్చేలా వర్క్ ఫ్రం హోం సెంటర్లు, పర్యాటక రంగ అభివృద్ధి, సాగునీటి సరఫరా మెరుగుదల వంటి కీలక ప్రణాళికలను అధికారులకు వివరించారు. ఈ అభివృద్ధి పనులతో గ్రామానికి కొత్త కళ తీసుకురావాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. సంక్రాంతి వేడుకల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుంది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో గ్రామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. నారా, నందమూరి కుటుంబాలు గ్రామంలో సందడి చేస్తున్నాయి. అయితే సొంతూరిలో పండుగ జరుపుకుంటేనే మరోపక్క గ్రామాభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. తిరుపతి జిల్లా నారావారిపల్లె క్లస్టర్ను అభివృద్ధి చేయడానికి కీలక ప్రణాళికలను అధికారులకు వివరించారు. ప్రతి కుటుంబానికి నెలకు 30,000 రూపాయల నుండి 40,000 రూపాయలు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సొంతూళ్లకు వచ్చి ఇంటి నుంచే పని చూసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇంట్లో ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు లేని వారి కోసం బ్రాడ్బ్యాండ్, క్యాబిన్లు, టీ, స్నాక్స్ వంటివి అందించే కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారి ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్లు, యోగా, నేచురోపతి వంటి సౌకర్యాలు కూడా కల్పించాలని తెలియజేశారు. తిరుపతిలో పర్యాటక రంగానికి పెద్దపీట వేయాలని చంద్రబాబు తెలియజేశారు. ఇక్కడ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవిలాల చెరువును హైదరాబాద్లోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ తరహాలో సుందరీకరించాలని సూచించారు. దాని చుట్టూ పచ్చదనం, వాకింగ్ ట్రాక్లతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. తిరుపతి జూ పార్కును విస్తరించి కళ్యాణి డ్యాం వరకు ఉన్న అటవీ ప్రాంతంలో సఫారీ తరహాలో అభివృద్ధి చేయాలని సూచించారు. అయ్యప్ప నామస్మరణతో విజయవాడ అయ్యప్ప నగర్ పులకించిపోయింది. అయ్యప్ప నగర్ భక్త బృందం ఆధ్వర్యంలో 23వ ఏడాది జ్యోతి ప్రజ్వలన మరియు అన్నదాన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున గణపతి హోమంతో ప్రారంభమైన వేడుకలు సాయంత్రం పురవీధుల్లో జ్యోతుల ఊరేగింపుతో పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా వెలిగించిన జ్యోతులను అయ్యప్ప నగర పురవీధుల్లో ఊరేగిస్తుంటే ఆ ప్రాంతమంతా కాంతిమయంగా మారి భక్తులను మైమరపించింది.
నగరంలోని అయ్యప్ప నగర్ భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి 23వ ఏడాది జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. గత 23 ఏళ్లుగా ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఈ ఏడాది కూడా భక్త బృందం మరియు కాలనీ వాసుల సహకారంతో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బుజ్జిస్వామి మాట్లాడుతూ తెల్లవారుజామున 6 గంటలకు గణపతి హోమం, స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి సుమారు 18 రకాల విశేష ద్రవ్యాలతో అయ్యప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల సమయంలో స్వామివారి ఉత్సవమూర్తిని అలంకరించి మేళతాళాలు మరియు భజనల మధ్య పురవీధుల గుండా వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ముఖ్యంగా ఈ సందర్భంగా వెలిగించిన జ్యోతులను అయ్యప్ప నగర్ పురవీధుల్లో ఊరేగిస్తుంటే ఆ ప్రాంతమంతా కాంతిమయంగా మారి భక్తులను మైమర్పించింది. ఊరేగింపు అనంతరం ప్రధాన వేదిక వద్ద వేల సంఖ్యలో భక్తుల మధ్య జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాస్కర్రావు, విజయలక్ష్మి, భాను దంపతులతో పాటు కాలనీ పెద్దలు ఉమామహేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కాలనీ పెద్దలు, అయ్యప్ప నగర్ పెద్దలు, పరిసర కాలనీ వాసులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా జ్యోతి రోజున గణపతి హోమం, అన్నదానం, భాస్కరరావు వంశ అధినేత అయినటువంటి చెన్నుపాటి భాస్కరరావు గారి కుమార్తె విజయలక్ష్మి మరియు భాను గారి దంపతులు ఏర్పాటు చేశారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం 23వ సంవత్సరం జ్యోతి ప్రజ్వల. ఆ స్వామి దయవల్ల నిరాటంకంగా 23 సంవత్సరాల నుంచి అంతా భక్త బృందం, ఉమా కానీ సుబ్బారావు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం సమిష్టితో ఉమామహేశ్వరరావు కానీ సుబ్బారావు కానీ యుగందరూ వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్వామి శరణం, స్వామి చరణమేప. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు పండుగలను కూడా ఆనందంగా జరుపుకోలేని పరిస్థితి ఉండేదని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రతిరోజు పండుగ వాతావరణమే కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ఒక నిలువుటద్దమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉండేవారని, ఏ పండుగను కూడా మనస్ఫూర్తిగా జరుపుకోలేని దుస్థితి ఉండేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగుతోందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేవి 2 కళ్లుగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, అందుకే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరోజు పండుగ వాతావరణం నెలకొందని శివనాథ్ స్పష్టం చేశారు. ఈ సంక్రాంతి ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, అంతులేని అవకాశాలను తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మధురానగర్ నివాసి కామేశ్వరి తన గృహంలో అద్భుతమైన బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. కేవలం అలంకరణ కోసమే కాకుండా దేవీ పురాణం మరియు భాగవత పురాణాల నుంచి ప్రేరణ పొంది భక్తిభావం ఉట్టిపడేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. సంధి గొబ్బెమ్మలు, భోగి పళ్ళు, బొమ్మల కొలువు వంటి కార్యక్రమాల ద్వారా చుట్టుపక్కల ఆడపిల్లలను, మహిళలను ఏకం చేసి ఒక కమ్యూనిటీలా పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని విజయవాడలోని పలు ప్రాంతాల్లో సంప్రదాయ వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా మధురానగర్, దేవీనగర్ ప్రాంతంలో నివాస గృహాలు బొమ్మల కొలువులతో కొలువుదీరి తెలుగు సంస్కృతికి అద్దం పడుతున్నాయి. మధురానగర్ నివాసి కామేశ్వరి తన గృహంలో అద్భుతమైన బొమ్మల కొలువుని తీర్చిదిద్దారు. కేవలం అలంకరణ కోసమే కాకుండా దేవీ పురాణం మరియు భాగవత పురాణాల నుంచి ప్రేరణ పొంది భక్తిభావం ఉట్టిపడేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పుట్టింటి నుంచి వస్తున్న పరంపరను ఇక్కడ కూడా కొనసాగిస్తున్నానని తెలియజేశారు. సంధి గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, బొమ్మల కొలువు వంటి కార్యక్రమాల ద్వారా చుట్టుపక్కల ఆడపిల్లలను, మహిళలను ఏకం చేసి ఒక కమ్యూనిటీలా పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందాన్నిస్తోందని ఆమె పేర్కొన్నారు. దేవీనగర్ నివాసి మనోజ్ఞ మాట్లాడుతూ బొమ్మల కొలువును తాము ఒక పండుగలా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఏటా ఒక ప్రత్యేక థీమ్ను ఎంచుకుని దానికి అనుగుణంగా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని వివరించారు.
దేశంలో ఎక్కడికి వెళ్ళినా కొత్త రకం బొమ్మలు కనిపిస్తే వాటిని సేకరించి కొలువులో ఉంచుతామని భోగి రోజు తెల్లవారుజామునే కజిన్స్ అందరం కలిసి నిర్వహించే భోగి మంటలు తమ వీధిలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆమె ఉత్సాహంగా చెప్పారు. వంశీకృష్ణ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా తమ ఇంట్లో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. పెద్దలు మనకు అందించిన ఈ అద్భుతమైన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. బొమ్మల కొలువు, సంధి గొబ్బెమ్మలు, సంక్రాంతి పేరంటాల ద్వారా నేటి తరం పిల్లలకు మన విలువలను, సాంప్రదాయాలను పరిచయం చేస్తున్నామని ఆయన వివరించారు. అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ సందిగొబ్బెమ్మల దానిలోనూ భోగిపళ్ళ దానిలోనూ ఈ బొమ్మల కొలువుల్లోనూ అందరూ చాలా సహకారం అందించి చాలా బాగా జరిగేలాగా మాకు సహకరిస్తున్నారు. మా దేవీనగర్లో మా ఇంట్లో బొమ్మల కొలువు అనేసరికి అందరూ బాగా అసలు ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు సంక్రాంతి వస్తుందా, వీళ్ళ ఇంట్లో ఈ బొమ్మల కొలువు, ఈ సందిగొబ్బెమ్మల పేరంటాలు, ఈ భోగిపళ్ళు ఇవన్నీ అందరం కలిసి ఎప్పుడు చేసుకుందామా అని చెప్పి చాలా ఆనందంగా వస్తారు మా ఇంటికి కూడా అసలు అనమాట. అంటే అందరం కలిసి ఇక్కడ చేసుకుంటూ ఉంటాం అనమాట. పేరుకు మా ఇల్లే కానీ అందరం కలిసి మేము ఇక్కడ ఒక కమ్యూనిటీ లాగా అందరం కలిసి ఇక్కడ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇది ఇంకా బాగా డెవలప్ అయ్యి అందరికీ సంస్కృతి బాగా వెళ్ళి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించి వాళ్ళు కూడా పాటించాలని నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి సంబరాలు అందరిలో ఈ విధంగానే జరగాలని నేను కోరుకుంటున్నాను. అందరం కలిసి పొద్దునే లేచి దానికి ముందు ప్రిపరేషన్ నైట్ నుంచి అట్లా మేము మా కజిన్స్ అందరం ఉంటాం. సో మొత్తం ఆడగాంగే అనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తాం మేము. సో ఈ సంక్రాంతికి స్పెషల్ ఏంటంటే మేము వెళ్ళిన ఒక థీమ్ పార్క్ పెట్టుకున్నాము. మేము విజిట్ చేసిన టెంపుల్స్ అన్నిటినీ ఒక థీమ్ పార్క్లో వేసాము. అది మా ఈ సంక్రాంతి స్పెషల్. మీరు కూడా ఒకసారి చూడండి. సో థ్యాంక్ యూ అందరికీ మళ్ళొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం మనకు పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన సంస్కృతిని మనం కాపాడుకుంటూ మన భావితరాలకు అందించడానికి ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ఉత్సాహంగా జరిపిస్తుంటాం అనమాట. ఈ కార్యక్రమానికి మేము మాతో పాటు మా చుట్టుపక్కల వాళ్ళు, మా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు, రిలేటివ్స్ అందరూ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమం వాళ్ళు బాగా జయప్రదం చేస్తుంటారనమాట. వీళ్ళందరికీ ఈ కార్యక్రమం చేస్తున్న వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వేడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద రతికెళ్ళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి అత్యంత కీలకమైన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. గత 5 రోజులుగా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రాకపోకలు భారీగా కొనసాగుతున్నాయి. అయితే నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రయాణికులకు కీలక సూచనలు చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. పండుగ సీజన్ లేదా వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. గత 5 రోజుల గణాంకాలను పరిశీలిస్తే పంతంగి టోల్ ప్లాజా మీదుగా ఇరువైపులా కలిపి సుమారు 3.04 లక్షల వాహనాలు ప్రయాణించాయి. ఇందులో అత్యధికంగా కేవలం విజయవాడ వైపే 2.04 లక్షల వాహనాలు వెళ్లడం విశేషం. వరుసగా 5 రోజుల పాటు సాగిన ఈ రద్దీలో శనివారం ఒక్కరోజే అత్యధికంగా 71,284 వాహనాలు
టోల్ ప్లాజాను దాటాయి. మిగిలిన రోజుల్లో శుక్రవారం 53,000, ఆదివారం 62,000, సోమవారం 56,000 మరియు మంగళవారం 62,000 వాహనాలు ప్రయాణించాయి. బుధవారం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కూడా భారీగానే వాహనాలు వెళ్తాయని పోలీసులు అంచనా వేశారు. హైవేపై కొన్ని చోట్ల బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో అండర్ పాస్, వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనివల్ల ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేశారు. ఫలితంగా చాలా మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. కావలి ముసునూరు ప్రాంతంలో ట్యాంకర్లతో వెళుతున్న గూడ్స్ రైలు గురువారం ఉదయం పట్టాలు తప్పింది. వైజాగ్ నుంచి రేణిగుంటకి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాలు తప్పడంతో రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. పండుగ పూట పెను ప్రమాదం తప్పింది. కావలి ముసునూరు ప్రాంతంలో ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్ రైలు గురువారం ఉదయం ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. వైజాగ్ నుంచి రేణిగుంటకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలులోని 3 బోగీలు పూర్తిగా పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలు పట్టాలు తప్పడంతో రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్లు సమాచారం. వెంటనే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.